నోరు బాగుంటే శరీరం బాగుంటుంది. సో మనకి శరీరంలో ఆరోగ్యం బాగలేకపోతే మనకి నోటి ద్వారా కూడా తెలుస్తుంది అనేది మీకు తెలుసా? సో హాయ్, నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ నాగుబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఒంట్లో మన శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేదంటే నోరు ఎలా మనకు తెలియజేస్తుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు షుగర్ ఉంది, డయాబెటీస్. సో అన్కంట్రోల్ డయాబెటిక్ అది ఉన్నప్పుడు మనకి షుగర్ వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉమ్ములో సెలైవలో పెరగడం వల్ల మనకి నోట్లో ఉండే మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ ఆఫ్ మైక్రోబియా వల్ల మనకి మోర్ ప్రోన్ ఫర్ క్యావిటీస్, మోర్ ప్రోన్ ఫర్ గమ్ డిసీజ్ అట్లా అవుతుంది. సో అలాగే వేరే కొన్ని డిసీజెస్లో పార్కిన్సన్ డిసీజ్ అట్లాంటివి సంబంధించిన మెడిసిన్స్ వాడేటప్పుడు మనకి డ్రైనెస్ ఆఫ్ మౌత్ వస్తుంది. డ్రైనెస్ ఆఫ్ మౌత్ వచ్చినప్పుడు కూడా షిఫ్ట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు క్యావిటీస్ అండ్ గమ్ డిసీజ్ ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ ఉంటుంది. దానివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్యావిటీస్ అండ్ గమ్ డిసీజ్ రావడానికి అవసరం. అండ్ పెద్దవాళ్ళలో అండ్ చిన్నవాళ్ళలో కూడా ఈరోజు డిప్రెషన్, యాంటీ డిప్రెసెంట్స్ అట్లా వాడుతున్న వాళ్ళలో కూడా ఆ డిప్రెషన్కి సంబంధించి కార్టిసాల్ లెవెల్స్ అవి అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కూడా మళ్ళీ వాళ్ళకి చిగుళ్ళ ప్రాబ్లమ్స్, పంటి పుచ్చు ఇవి వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే శరీరంలో ఉన్న ఏ జబ్బుకు సంబంధించి కూడా అది నోరు మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అండ్ నోటి ద్వారా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా కనుక ఓరల్ హెల్త్ చెకప్స్ కనుక మీరు చేయించుకున్నట్టయితే మీరు మీ నోరుని శుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఉంచుకోవడంతోనే కాకుండా నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు మీ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం ఉంది.